ఓపెన్ ప్లాట్లు కొందామని ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మంచి అవకాశం ఉంది. ఎక్కడైనా సరే ఓపెన్ ప్లాట్లు కొనొచ్చు. హాయ్ అండి, దిస్ ఈజ్ వరలక్ష్మి రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం చూస్తుంటే మనం అపార్ట్మెంట్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు చూద్దాం ఓపెన్ ప్లాట్ కొంటే ఏమవుతుంది అంటే, మనం 50 లక్షలు కనుక ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రీవియస్ వీడియోలో 50 lakhs 60 lakhs కాదు, ఇక్కడ జస్ట్ ఒక 50 lakhs అంటే 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 50 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20 years మంది కాదు అని మనం కనుక ప్రాజెక్ట్ అక్కడ వదిలేసి ఊరుకుంటే అది ఎంత అవుతుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేస్తారా? అసలుకి 2 CR కావచ్చు, 3 CR కావచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓపెన్ ప్లాట్ అనేది పాతది కాదండి. ఎప్పటికప్పుడు రేటు పెరిగినప్పుడు మనకి అది న్యూ ప్రాజెక్ట్ లెక్కే ఉంటది. ఎప్పుడు కూడా మనం ఓపెన్ ప్లాట్ కొనగానే వెంటనే దానికి చుట్టూ కాంపౌండ్ వాల్ వేసుకోవటమో లేదా ఫెన్సింగ్ వేసుకోవటమో చేసి మనం దాన్ని గనక జాగ్రత్త చేసుకోగలిగాము అంటే ఇతను 20 years లో మన పిల్లలకి మనం బిగ్గెస్ట్ ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. అవునా కదా? ఇప్పుడు చూద్దాము. నేను 20 years బ్యాక్ ఒక ప్లాట్ కొన్నాను. ప్లాట్ కొన్నప్పుడు అది మళ్ళీ రీసేల్ చేద్దాము అనుకుంటే 25 lakhs అమ్మాను. అంటే కొన్నది ఎంతకి? ఇక్కడ 60 lakhs, అమ్మింది ఎంతకి? 25 lakhs. అదే టైంలో నేను ఓపెన్ ప్లాట్ కొన్నాను. ఓపెన్ ప్లాట్ కొన్నప్పుడు నేను ఓపెన్ ప్లాట్ లో పెట్టిన అమౌంట్ ఎంత? 11 లక్షలు. జస్ట్ 11 లక్షలు అండి. ఇక్కడ చూడండి, 11 లక్షలకి నేను ఓపెన్ ప్లాట్ కొంటే 25 lakhs అమ్మాను. ఎన్ని సంవత్సరాలకి? ఇతను 5 years లో అమ్మాను. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలకి నాకు తగ్గిపోయింది చూడండి. 30 సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా నాకు సగం అమౌంట్ చేతికొచ్చింది. ఇక్కడ నేను జస్ట్ ఒక 5 years మాత్రం వెయిట్ చేశాను. ఈ 5 years లోనే నాకు ఎంత ఇచ్చింది? భూమి తల్లి అనేది చాలా గొప్పది. ల్యాండ్ ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం రండి. థ్యాంక్ యూ.